పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మధు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలకు నూతన భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ జిల్లాలో 11 స్కాలర్షిప్లు విద్యాశాఖ మంత్రిని వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే ఇవ్వాలి, స్కాలర్షిప్లను వెంటనే పరిష్కరించాలి, విద్యార్థి సమస్యలు వెంటనే కావాలి కావాలి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు వెంటనే భర్తీ చేయాలి. రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు ఈ రోజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కి పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు స్కాలర్షిప్ అనేటిది విద్యార్థుల హక్కు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వకుండా అన్యాయం చేసిందని విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పోతా ఉంది. ఈరోజు నేను చెప్పదలుచుకున్న
విద్యార్థులతో కానీ యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటిదాకా నిలవలేదు. అందుకనే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల స్కాలర్షిప్లు చేయమని అడిగితే ఈరోజు 33 కలెక్టరేట్లు పోలీసులను ఉపయోగించి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఎందుకు విద్యార్థులు యువత అంటే ఈరోజు భయపడతా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 20,000 పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, దాంతో పాటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మంజూరైనటువంటి బీసీ గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిని కూడా సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో అత్యంత ముఖ్యం, ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజుల్లో విద్యార్థులకు దుస్తులు రాలేదు, వేసుకునే బట్టలు రాలేదు. గతంలో చూస్తే ఆగస్టు 15 కూడా పాత బట్టలు వేసుకునే పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పేసి విద్యార్థులు గొంతుకు వస్తా ఉన్నారు. ఎస్ఎఫ్ఐగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మట్లే స్పందించి విద్యార్థులకు ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్లు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ కాలేజీ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర ఈరోజు శిలావేస్తం జరిగింది. ఆ కాలేజ్ గురించి పట్టించుకోమంటే ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అధికారులు. దాంతో పాటు విద్యార్థి ఏవైతే డిఓ గారు ఉన్నారో, ఏదైతే స్కాలర్షిప్ లో బుక్స్ కు సంబంధించిన సీజ్ చేసినా సరే వాళ్ళ యాజమాన్యాలు తీసి ఓపెన్ చేసి అమ్ముకున్న పరిస్థితి. ఈరోజు డిఓ గారు ఏం చేస్తా ఉన్నారు, ఎంఈఓలు ఏం చేస్తా ఉన్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఏదైతే మేము డిమాండ్ చెప్తా ఉన్నాం వాటిని అన్నిటి కూడా పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ పట్ల మధు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.